హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. స్ట్రాబెర్రీ గోవా చెట్టు అండి. ఇది సౌత్ అమెరికాలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు గ్రాఫ్టెడ్ మొక్కలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. నాకు ఇట్లా రేర్ ప్లాంట్స్, రేర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో కూడా మన తోటలోకి చెట్టు వచ్చింది. ఎంత బాగున్నాయో అసలు కాయలైతే అండి. కొంచెం జామ పండు టేస్ట్ వస్తుంది. మరి స్టార్ ఫ్రూట్ లాగా కొంచెం అట్లా ఉందన్నమాట. ఫస్ట్ చెట్టు నిండా ఇలాగ పూత వచ్చింది. తర్వాత కాయలు వచ్చాయి. పూత అయితే చాలా వచ్చిందండి. చెట్టు నిండా వచ్చింది. కానీ కొంచెమే మిగిలిందనమాట. కానీ ఒక్క పండు ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇది ఎప్పుడెప్పుడు కాయలు వస్తాయా, ఎలా ఉంటాయా అని ఎదురు చూసేదాన్ని. ఇలాగ చిన్న చిన్న పిందెలు వచ్చాయన్నమాట. వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటానండి. ఎప్పుడు చూసినా కానీ ఆ పిందెలే. ఇంక సరే ఎప్పుడైనా రానులేని వదిలేశాను. సెప్టెంబర్ 17, 2025లో నాటామన్నమాట. ఇది వచ్చేసి నాకు టైల్స్ వేసే అబ్బాయితో నాటిచ్చాను. ఎప్పుడు నేను ప్రతి ఒక్కరితోనూ చెట్లు నాటిస్తా కదండి, వాళ్ళకి గుర్తుగా ఉంటాయని. మా ఇంట్లో ఎవరు వర్క్ చేసేవాళ్ళు వచ్చినా వాళ్ళతో ఒక చెట్టు నాటించుకుంటాను. ఆ రోజు అబ్బాయితో నాటించాను అనమాట. ఇలాగా ఇప్పుడు పండ్లు వచ్చాయి. పండ్లు మాత్రము ఒక 4, 5 వచ్చాయండి. అన్నీ రాలిపోయాయి అన్నమాట. పూత నిలబడలేదు. అయినా కానీ చాలా హ్యాపీ అండి. ఒక పండు వచ్చినా, ఒక పువ్వు వచ్చినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మన చేతులతో పండించినవి మనం తింటే గిన. చూడండి, ఫస్ట్ ఇట్లా ఉన్నాయన్నమాట జామకాయలాగా. తర్వాత రెడ్గా ఇలాగా ఈ కలర్ చూడండి. ఇక్కడ 2 కలర్లు డిఫరెంట్ చేంజ్ అయ్యాయి చూడండి. గ్రీన్ నుంచి ఎల్లో, తర్వాత రెడ్. అసలు చూసేకి ఎంత బాగున్నాయో. కొన్ని అయితే కింద పడిపోయాయి. ఇది వచ్చిందనేసి రాజు ఫోన్ చేసి చెప్పాడనమాట. ఏదన్నా చెట్టు నాటినా, పండ్ల మొక్కలు నాటినా కానీ పువ్వు వచ్చినా కాయ వచ్చినా ఫోన్ చేసి చెప్పాడమ్మా, ఈరోజు మనం నాటిండేది పువ్వు వచ్చిందమ్మా అని. నాటేటప్పుడు కూడా దేవుని మొక్కుని ఇవి మంచిగా పండ్లు రావాలి, నీర్జా మేడంకి కాయలు రావాలని మొక్తాడు. ఆ రోజు వచ్చేసి రాజు కంపెనీకి వెళ్ళినాడు. గణేష్ అనమాట. ఇక్కడ మేము ఎర్రమన్నులో ఆవు పేడ, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్ వేసి కలిపి దానిపైన పంచదవ్య వేసి కలిపి అది వేస్తామన్నమాట. ఇది మామూలుగా చెట్లు నాటేటప్పుడు. ఇక్కడ టైల్స్ అంత వర్క్ జరుగుతూ ఉందండి. అప్పుడు వాళ్ళని పిలిచి నాటిచ్చాను అనమాట. ఈ లైన్ అంతా ఇలాగా ఒక్కొక్కరితో ఒకటి నాటిచ్చాను. ఆ రోజు గణేష్ వచ్చాడనమాట చెట్లు నాటడానికి. ఇవి చాలా పెద్ద చెట్లు అండి. అంటే ఒక 2 years అట్లా ఏజ్ ఉండేటివి కొన్నామన్నమాట. అప్పుడు గంగరాజు గారి నర్సరీ అండి, మియాపూర్లో ఉంటుంది కదా, అశోక్ నగర్లో, అక్కడ అనమాట. వాళ్ళు నర్సరీ తీసేస్తున్నారని ఒక 50,000 రూపాయల మొక్కలు తెచ్చాం కదా. అప్పుడు కింద ఫస్ట్ వేర్లు కొంచెం లూజ్ చేసి అప్పుడు నాటాలన్నమాట. ఇది ఇప్పుడు మంచిగా వచ్చింది. ఈ విధంగా వాళ్ళిద్దరు నాటుతున్నారు. గణేష్ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళు నాటిండేది ఎప్పటికైనా మనకు గుర్తుగా ఉంటుంది కదండి. అందుకని ఇలాగా నాటించుకుంటా అనమాట ప్రతి ఒక్కరితోనూ. వాళ్ళకి ఇష్టం ఉందా అని అడుగుతాను. అయ్యో దాందేముంది మేడం, నాటుతామని నాటుతారనమాట. ఇది మాకు టైల్స్ వేసిండే అతను వాళ్ళ అల్లుడు అనమాట ఇతను. ఇలాగా దానిపైన మళ్ళా మేము కలిపిండే మన్నే వేసాము చుట్టూరు. తర్వాత ఇంకా దాంట్లో చుట్టూరు గోడ కట్టేసి ఈ కోళ్ళు పోకోకుండా వాటికి నెట్ వేసామండి. అప్పుడు నాటింటే ఇప్పుడు పండ్లు వచ్చాయన్నమాట. వాళ్ళు ఇంకా నాటిన తర్వాత మేమే వాటరింగ్ చేసుకున్నాము. వేర్లకి గాలి తగలకుండా బాగా చుట్టూరు బాగా మన్నేసి ఇలాగా తొక్కాలన్నమాట. చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయండి. అందరూ అంటారు నర్సరీలో కూడా ఉండవు ఇన్ని మొక్కలు ఉన్నాయని. కొన్ని అయితే ఈ కోళ్ళ వల్ల కొన్ని వెదర్కి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. ఎంతెంత రేటు పెట్టి తెస్తాను. ప్రకృతిలో ప్రతిదీ చాలా అందంగా, అపురూపంగా ఉంటుందండి. మనం చూడాలే కానీ ప్రతిరోజు ఒక చెట్టు ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుందన్నమాట. ఇంకేమై కావాలని అనిపించదండి. ఆ చెట్లు చిగుళ్ళు రావడం, పూత పెట్టడం, కాయలు రావడం, పండ్లు పూయడం, ఇవన్నీ ఎంతో వెలకెట్టలేని ఆనందాన్ని ఇస్తాయన్నమాట. రాజు కూడా సేమ్ ఇష్టము. ఏమొచ్చినా కానీ అమ్మ ఇవి వచ్చాయని ఫోన్ చేస్తాడు. మాకు అవి బాగా పెరిగితే ఒక పెద్ద అవార్డు వచ్చినంత ఆనందం అనమాట. ఇలాగా అతను నిలబెట్టించి ఫోటో తీశాను. ఓకే అండి, బాయ్ అండి.